మూవీ స్టార్టింగ్‌లో ఒక అమ్మాయి తన ఫాదర్ డెత్ గురించి చెప్తూ ఉంటుంది. ఎవరికంటే మనం ఫస్ట్ పార్ట్‌లో చూసాం కదా! ఎడ్ అండ్ లారిన్‌కి. ఇదంతా వింటూ రికార్డ్ చేస్తూ ఉంటారు. తన ఫాదర్ చనిపోయిన తర్వాత తనకి చాలా సార్లు గోస్ట్ కనిపించేది. అలాగే తనకి చాలా అబ్నార్మల్‌గా జరిగే సౌండ్స్ అన్నీ వినిపించేవి. తర్వాత అక్కడి నుంచి తను ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇదంతా చెప్తూ ఎడ్ అండ్ లారిన్ రికార్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడే తను స్టోర్ రూమ్ వైపు చూస్తుంది. ఎడ్ అండ్ లారెన్ కూడా తిరిగి స్టోర్ రూమ్ వైపు చూస్తారు. అప్పటికి లారెన్ ప్రెగ్నెంట్‌తో ఉంటుంది. "ఇదంతా అవసరమా?" అని చెప్పి ఎడ్ చెప్తాడు. "ఏం కాదు, నేను వెళ్ళగలుగుతాను" అని చెప్పి లారెన్ లోపలికి వెళ్తుంది. అప్పటికే లారెన్‌కి చాలా సౌండ్స్, అక్కడ జరుగుతున్నదంతా అర్థమవుతుంది. అక్కడ ఏదో శక్తి ఉందని గ్రహిస్తుంది. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ మిర్రర్‌ని తను తాకాలని అనుకుంటుంది. అప్పుడే తనకి చాలా సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు తను ఆ మిర్రర్‌ని తాకిన వెంటనే పగిలిపోతుంది. ఆ పగిలిన వెంటనే తనకి ఏదో ఒకటి గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత తనకి లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఎడ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఇక్కడ ఏదో శక్తి ఉంది, ఇక్కడ ఏదో దయ్యం ఉంది అని చెప్పి లారెన్ ఎడ్‌కి చెప్తుంది. పర్వాలేదు, ఏం కాదు, మళ్ళీ చూసుకుందాం అని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ బిడ్డని పుష్ చేయమని చెప్తారు. కానీ హాస్పిటల్‌లో అబ్నార్మల్‌గా జరుగుతూ ఉంటాయి. లైట్స్ ఆఫ్ అవ్వడం. కానీ తనకి లారెన్‌కి అక్కడ దయ్యం కనపడుతుంది. కానీ ఆ బిడ్డని పుష్ చేయలేకే పోతుంది. తర్వాత బిడ్డ బయటికొస్తుంది. కానీ ఆ బిడ్డ చనిపోయి ఉంటుంది. డాక్టర్స్ ఈ విషయాన్ని లారెన్ అండ్ ఎడ్‌కి చెప్తారు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు. అప్పుడు తన బిడ్డని చేతికి తీసుకొని, బేబీని చేతిలోకి తీసుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత బేబీ ఏడ్చడం స్టార్ట్ చేస్తుంది. ఆ బేబీ ఏడ్చిన వెంటనే వాళ్ళు బేబీకి పేరు పెడతారు, జుడీ అని. జుడీ, లారిన్, ఎడ్ వీళ్ళు ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఇదంతా ఆపేసి ఉంటారు. ఎడ్‌కి జుడీ అంటే చాలా ఇష్టం. లారిన్, జుడీ, ఎడ్ వీళ్ళు చిన్న ఫ్యామిలీ అయినా చాలా సంతోషంగా ఉంటారు. మనకి ఇదంతా మూవీ స్టార్టింగ్‌లో చూపిస్తారు. అప్పుడే జుడీ పెద్దగా అయిపోతుంది. జుడీ పెద్ద అవుతున్న కొద్దీ తనకి చాలా అబ్నార్మల్‌గా అనిపించేది. తనకి అబ్నార్మల్‌గా దయ్యాలు కనిపించేవి. అది ఏడ్చుకుంటూ వచ్చి లారెన్‌కి చెప్తుంది. "ఏం కాదు నీకు, నేనున్నాను" అని చెప్పి ధైర్యం చెప్తుంది. అప్పుడే జుడీ ఇంట్లో ఉన్న లాకెట్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. 1986 పెన్సిల్వేనియా ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ అమ్మాయిది బర్త్‌డే అవ్వడంతో వాళ్ళందరూ చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అక్కడ షూట్ చేస్తూ ఉంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్ చేయాలని అనుకుంటారు. డిన్నర్ చేసే సమయంలో వాళ్ళ తాతయ్య, నానమ్మ ఇద్దరు కలిసి తనకి ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఒక మిర్రర్. ఆ మిర్రర్ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ నానమ్మ చెప్తుంది, "ఈ మిర్రర్ ఎక్కడ కొన్నావు నానమ్మ" అంటే, "లేదు, ఇది చీప్‌గా వచ్చింటే కొన్నాను. నువ్వేం అనుకో కదా" అంటుంది. "ఇది పగిలిపోయింది కదా" అంటుంది. "సరేలే, ఎవరికైనా చెప్పి చేపిద్దామని చెప్పి చెప్తుంది. "ఇది నచ్చలేదా నీకు" అని వాళ్ళ తాతయ్య అడిగితే, "లేదు, నాకు ఇది నచ్చింది. నేను నా రూమ్‌లో పెట్టుకుంటాను" అని కూడా చెప్తుంది. అప్పుడే బర్త్‌డే కేక్ తీసుకొని వాళ్ళ అమ్మ వస్తుంది. కేక్ క్యాండిల్ తను ఆర్పక ముందే ఆరిపోతుంది. "నువ్వే ఆపావా" అని చెప్పి తన చెల్లితో గొడవ పడుతుంది. "లేదు, నేను ఆపలేదని" చెప్తుంది. అప్పుడే తనకి తల మీద గాయం అవుతుంది. పెద్ద మిర్రర్ తన తల మీద పడుతుంది. ఇప్పుడే మన మూవీ నేమ్ స్టార్ట్ అవుతుంది. 'ద కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్'. మూవీ స్టార్టింగ్ ఎడ్ అండ్ లారెన్‌ని చూపిస్తారు. ఎడ్ అండ్ లారెన్ ఒక కాలేజ్‌లో లెక్చర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళని ఏంటేంటో క్వెషన్స్ అన్నీ అడుగుతారు. ఎడ్‌కి చాలా కోపం వస్తుంది ఆ క్వెషన్స్ విన్న తర్వాత. కానీ వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకోకుండా వాళ్ళు డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు. ఎడ్ అండ్ లారెన్ తన కూతురైన జూడీతో. జూడీ అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తుంది. "నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను" అని చెప్తూ ఉంటుంది. జూడీ వాళ్ళ నాన్నకి నచ్చేది కాదు. లారెన్ ఏమో ఓకే చెప్పేసింది. అప్పుడే లారెన్‌కి ఒక వింతగా శబ్దం వినిపిస్తుంది. వెనకలు తిరిగి చూస్తుంది. జూడీ ఏదో చెప్తూ ఉంటుంది. "ఏమైందని" చెప్పి లారెన్ అడుగుతుంది. "ఏం లేదు మమ్మీ" అని చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడే జూడీ మీద ఎవరో చేయి వేసినట్లు లారెన్ చూస్తుంది. అది చూసి గట్టిగా అరుస్తుంది. ఎడ్ "ఏమైంది" అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడే మనకి ఒక హౌస్ చూపిస్తారు. అదే ఆ రోజు బర్త్‌డే జరిగింది కదా! ఆ హౌస్. ఆ హౌస్‌లో వాళ్ళ మమ్మీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ మిర్రర్ వైపు చూస్తుంది. ఆ మిర్రర్ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. బట్టలు వాషింగ్ మిషన్‌కి వేయడానికి వెళ్ళినప్పుడు వెనకాల నుండి ఎవరో సౌండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. లైట్ వేస్తుంది. తన పిల్లలే ఏమో అనుకోని తను లైట్ తీసుకుంటుంది. తను ఫోన్ మాట్లాడుతుంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. కిచెన్‌లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫోన్‌ని ఎవరో లాగుతారు. వెళ్లి చూస్తే అక్కడ మాత్రం ఎవరు ఉండరు. వాళ్ళ పిల్లోళ్ళు అనుకుంటే అప్పుడే వాళ్ళ పిల్లోలు బయట నుంచి లోపలికొస్తారు. అప్పుడే తను
చాలా భయపడుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒక డాల్ లేదని చిన్న పాప వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ డాల్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఏదో శబ్దం వినిపించి వెనకాల తిరిగి చూస్తుంది. అప్పుడే దయ్యం కనపడుతుంది. ఇదే ఫస్ట్ సీన్, దయ్యం కనపడటం. చూసిన ఆ చిన్న పిల్ల గట్టిగా అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే నైట్ అవ్వడంతో వాళ్ళ నాన్న ఇంటికొస్తాడు. వాళ్ళందరూ డిన్నర్ చేసి పడుకుంటారు. వాళ్ళ పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఈ అద్దం వచ్చినప్పటి నుంచి ఈ అద్దం మంచిగా లేదు. దీన్ని పడేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. సరే దీన్ని తీసుకెళ్ళి బయట పడేద్దామా అని చెప్పి అనుకుంటారు. దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి బయట చెత్త కుండీలో పడేస్తారు. అప్పుడే మార్నింగ్ అవ్వడంతో వాళ్ళ మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అందరూ జాలీగా తింటూ ఉంటారు. బయట ఒక ట్రక్ వచ్చి ఆ మిర్రర్‌ని తీసుకొని వెళ్ళిపోతుంది. తరువాత ఆ మిర్రర్‌ని స్మాష్ చేస్తారు. స్మాష్ చేయడంతో లోపల ఉన్న వాళ్ళ అమ్మాయికి దగ్గు వస్తూ ఉంటుంది. ఏమవుతుందో అర్థం అవ్వటంతో ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది. కొంచెం సేపు ఉన్న తర్వాత బ్లడ్ వామిటింగ్ అవుతుంది. బ్లడ్ వామిటింగ్‌లో నుంచి ఆ అమ్మాయికి గాజు ముక్కలు బయటికి వస్తాయి. అదంతా చూసి మొత్తం కంగారు పడతారు. అప్పుడే వాళ్ళకి అందరికీ అర్థం అవ్వదు. అప్పుడే ఎడ్ హాస్పిటల్‌లో చూపించుకుంటూ ఉంటాడు. ఎడ్ బర్త్‌డే అవ్వడంతో లారీన్ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఈ పార్టీ నచ్చడంతో ఎడ్ లారీన్‌ని కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అయిన జుడీ వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ అయిన టోనీతో లోపలికి వెళ్ళి అందరినీ పరిచయం చేస్తుంది. కానీ వాళ్ళ నాన్నకి నచ్చేది కాదు. వాళ్ళ మమ్మీ మాత్రం ప్రేమగా రిసీవ్ చేసుకుంటుంది. జుడీ ఏమో ఫాదర్ గార్డిన్‌కి కూడా పరిచయం చేస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు పార్టీలో. టోనీ జుడీ ఫ్యామిలీ వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ ఉంటాడు. జుడీ తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన వెంటనే లైట్ ఆఫ్ అవుతుంది. అక్కడ మనకు అనబెల్ బొమ్మ కనపడుతుంది. తను వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే టోనీ లోపలికొస్తాడు. టోనీ ఏమైందని చెప్పి అడుగుతాడు. ఏం లేదని చెప్పి చిన్నగా తప్పించుకుంటుంది. టోనీ కొంచెం సేపు తనని కూల్ చేసి కిస్ చేస్తాడు. అంతలోపే వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత టోనీ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లారిన్ తన కూతుర్ని అడుగుతుంది ఏం జరుగుతుంది అని. ఆగు కొంచెం సేపు అని అంటుంది. అప్పుడే నిన్నటి గురించి చెప్పు, నాకు నీకేమన్నా కనపడుతున్నాయా అని అంటుంది. లేదు నాకు కనిపించట్లేదు, నేను దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పి చెప్తుంది. ఎడ్ టోనీని పిలుస్తాడు టేబుల్ టెన్నిస్ ఆడడానికి. కొంచెం సేపు ఆడిన తర్వాత ఎడ్ విన్ అవుతాడు. కొంచెం సేపు ఉన్న తర్వాత టోనీ రింగ్ తీసి చూపిస్తాడు వాళ్ళ మమ్మీ డాడీకి. అప్పుడే నాకు జుడీ అంటే చాలా ఇష్టం, నేను జుడీని లవ్ చేస్తున్నాను, మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. ఎడ్డీకి చాలా డౌట్‌గా ఉండేది. అప్పుడే అక్కడికి జుడీ రావడంతో అక్కడ వాళ్ళు రింగ్ మార్చుకుంటారు. ఫాదర్ గార్డెన్ ఒక ఫ్యామిలీ గురించి చెప్తాడు. లారిన్ లేదు, ఇదంతా మనం మానేసాం, ఇదంతా మనం చేయకూడదు అని చెప్పి చెప్తుంది. అప్పుడే మనకు ఆ ఫ్యామిలీని చూపిస్తారు. ఫ్యామిలీ వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు ఇదంతా పట్టించుకోవడం లేదు, ఏదో ఒకటి చెయ్యండి, ఇంట్లో ఏదో ఉంది అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అందరూ కలిసి పడుకుంటారు. ఇక్కడ మనకు దయ్యం సీను చూపిస్తారు. వాళ్ళ డాడీని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు కనిపెడుతుంది. తన కూతురు కిందికి వచ్చి బర్త్‌డే వీడియో చూస్తూ ఉంటుంది. బర్త్‌డే వీడియోలో తనకి దయ్యం కనపడుతుంది. దయ్యం కనిపించిన తర్వాత తనకి గట్టిగా సౌండ్ వచ్చి ఎవరో తనని గొడ్డలితో తరుముతున్నట్లు అనిపిస్తుంది. తను గట్టిగా అరవడంతో వాళ్ళ మమ్మీ నిద్ర లేస్తుంది. వాళ్ళ మమ్మీ నిద్ర లేచిన తర్వాత లైట్లు వేసిన తర్వాత దయ్యం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా వాళ్ళు న్యూస్ రిపోర్ట్‌లో చెప్తారు. ఇదంతా వైరల్‌గా మారిపోతుంది. అప్పుడే లారిన్ అండ్ జుడీ తన పెళ్లి డ్రెస్ కొనుక్కోవడానికి వస్తారు. అప్పుడే పెళ్లి డ్రెస్ చూస్తూ ఉన్నప్పుడు తనకి కాల్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ జుడీకి చాలా శబ్దాలన్నీ వస్తాయి. శబ్దాలు వచ్చిన తర్వాత అక్కడికి దయ్యం వస్తుంది. దయ్యం వచ్చిన తర్వాత తను చాలా భయపడుతుంది. అప్పుడే తనకి అద్దంలో మళ్ళీ కనపడుతుంది. ఇదే మన సెకండ్ సీన్, దయ్యం కనపరచడంతో ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. గట్టిగా అరవడంతో వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తుంది. ఏమైందని అడిగితే ఏం లేదని చెప్పి చెప్తుంది. అప్పుడే ఇంకా బయటికి చర్చి ఫాదర్ వస్తాడు. ఫాదర్ గార్డిన్ లోపలికి వెళ్ళి చూడగా ఫాదర్ గార్డిన్‌కి ఏదో కనపడుతుంది. కనిపించిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరిని కలవాలని చెప్తాడు. వెయిట్ చేయమని చెప్తారు. వెయిట్ చేసినప్పుడు మనకి కనపడుతుంది. అక్కడ ఒక వైర్ ఎవరో లాగుతున్నట్లు కనపడుతుంది. ఈ సీన్‌లో మనకి దయ్యం చర్చ్ ఫాదర్‌ని చంపేసినట్లు కనపడుతుంది. అప్పుడే ఎడ్ అండ్ టోనీ ఇద్దరు కలిసి ఉంటారు. ఎడ్ టోనీని తన గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడంతా చెప్తాడు. ఈ వస్తువులన్నీ ఏంటి అని అడుగుతాడు. ఇవన్నీ మేము ఇచ్చిన వస్తువులు అని చెప్పి చెప్తాడు. మేము 1000 పైగా చేశామని కూడా చెప్తాడు. అప్పుడే జుడీ ఎలా పుట్టిందో ఎడ్ టోనీకి చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడే తెలుస్తుంది చర్చి ఫాదర్ చనిపోయినట్టు. వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి వెనకలు తిరిగి చూస్తుంది. దాన్ని పట్టుకోవడానికి తనకు అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతూ ఉంటే ఒక చర్చి ఫాదర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. జుడీ కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. లారిన్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సింక్‌లో వాటర్ వెళ్ళడంతో తను చెయ్యి పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక లాకెట్ కనపడుతుంది. ఆ లాకెట్ తనది. లారిన్‌కి అప్పుడే అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని. అప్పుడే ఎడ్ అంతా కింద పడడంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఎడ్ అక్కడికొచ్చి ఏమైందని అడుగుతాడు. ఏదో జరుగుతుంది అందుకే కంగారు పడుతుంది. అప్పుడే టోనీ అక్కడికి వస్తాడు.
జుడీ గురించి అడుగుతారు. జుడీ అక్కడికి వెళ్ళిందని చెప్పి అక్కడికి తీసుకువెళ్తాడు. అప్పుడే లారిన్, ఎడ్ అండ్ కలిసి కూడా వెళ్తారు. అప్పుడే అక్కడ జుడీ ఆ ఫ్యామిలీతో ఉంటుంది. చూసిన లారిన్ చాలా కోప్పడుతుంది. రా వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది. ఎక్కడికి వెళ్దాం అమ్మ, వీళ్ళని ఇలానే వదిలేసి వెళ్దామా అని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తుంది. తర్వాత వాళ్ళంతా కనుక్కుంటూ ఉంటారు. అప్పుడే జుడీ టోనీని పక్కకి తీసుకువెళ్ళి చెప్తూ ఉంటుంది. నన్ను ఏదో శక్తి ఆపుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళనీయడం లేదు. లారిన్కి ఏదో శబ్దం వచ్చి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే లారిన్కి అర్థమవుతుంది ఇక్కడ ఏదో శక్తి ఉంది అని చెప్పి తను కనుక్కుంటుంది. ఎడ్ అండ్ టోనీ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు పోలీస్ జాబ్ చేసేవాడివి కదా, ఎందుకు మానేసావని. నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో నన్ను తుపాకీ పెట్టారు. నేను చనిపోయేవాడిని కానీ బ్రతికాను. అందుకే నేను ఇంకా దాన్ని మానేశానని చెప్పి చెప్తూ ఉంటాడు. జుడీ, లారిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సౌండ్ వచ్చిందని చెప్పి పైకి వెళ్తుంది. లారిన్కి చాలాసేపు ఉన్న తర్వాత దయ్యం కనపడుతుంది. అప్పుడే లారిన్కి అర్థమవుతుంది. అప్పుడు ఎడ్తో చెప్తూ ఉంటుంది. ఇక్కడ 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని కూడా చెప్తుంది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ ఉన్న వైఫ్ తను అఫైర్ పెట్టుకుందని చెప్పి వాళ్ళ హస్బెండ్ తనని చంపేస్తాడు. అంతలోనే జూడీ టెర్రస్ పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మిర్రర్ చూసిన వెంటనే మిర్రర్ని తాకుతుంది. తాకిన వెంటనే దయ్యం కనపడుతుంది. దయ్యం కనిపించిన తర్వాత గట్టిగా అరుస్తుంది. అప్పుడే తనకి అనబెల్ డాల్ కూడా లేసినట్టు కనపడుతుంది. ఇక్కడ మనకి దయ్యం సీన్ చాలా భయంకరంగా కనపడుతుంది. అప్పుడే ఇంకా ఎడ్ అండ్ లారిన్ ఇద్దరు వస్తారు. ఈ దయ్యం మనల్ని ఇంకా వెంటాడుతుంది అని చెప్పి అనుకుంటారు. ఇదంతా ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎడ్కి ఒక థాట్ వస్తుంది. ఈ మిర్రర్ని ఇక్కడ నుంచి తీసేయాలని అనుకుంటారు. తీసేసే సమయంలో అక్కడ చాలా గాయాలు జరుగుతాయి. ఇదంతా సీన్, హారర్ సీన్ చాలా భయంకరంగా చూపిస్తారు. కొంచెం సేపు ఉన్నాక జుడీకి దయ్యం పడుతుంది. అప్పుడే ఇంకా ఆ మిర్రర్ని కూడా తీసుకొని వెళ్ళలేకపోతారు. ఆ మిర్రర్ అక్కడే ఉండిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇరుక్కుపోతారు. దయ్యం అందరినీ చంపాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా టోనీ లోపలికి వచ్చి ఫ్యామిలీని కాపాడతాడు. అప్పుడే జుడీకి దయ్యం పట్టడంతో ఎడ్ను గుర్తించుకోకుండా ఎడ్కి గాయం చేస్తుంది. లారిన్ కూడా ఒక బేస్మెంట్లోకి దొబ్బేస్తుంది. దొబ్బేసిన వెంటనే అక్కడ లారిన్ చాలా దయ్యం సీన్స్ అనేవి ఎదుర్కొంటుంది. ఎవరో గొడ్డలు తీసుకొని నరుకుతున్నట్లు అనిపిస్తుంది. దయ్యం జుడీని చంపాలని అనుకుంటుంది. అప్పుడే లారిన్, టోనీ, ఎడ్ అందరూ కలిసి తనని కాపాడతారు. అప్పుడే జుడీ అండ్ లారిన్ తన అద్దం పట్టుకొని ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఏదో జపం జపిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అక్కడి నుంచి దయ్యం వెళ్ళిపోతుంది. ఆ అద్దం పగిలిపోతుంది. పగిలిపోయిన వెంటనే ఇక్కడితో హర్రర్ సీన్ ముగిస్తుంది. ఈ హర్రర్ సీన్ చాలా భయంకరంగా ఉండడంతో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంకా తరువాత అందరూ కలిసి దయ్యాన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటారు. రాత్రి అంతా ఇదే సీన్స్ జరగడంతో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంకా అక్కడి నుంచి దయ్యం వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ అవ్వడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మిర్రర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎడ్కి టోనీ మీద నమ్మకం రావడంతో ఆ రూమ్ కీస్ కూడా ఇచ్చేస్తాడు. ఇంతటితో మన మూవీ ఎండ్ అవుతుంది జుడీ మ్యారేజ్తో. ఇంతవరకు విన్నారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.